రోడ్ మీద అటు నుంచి ఏమన్నా వస్తుందా, ఇటు నుంచి ఏమన్నా వస్తుందా, లేకపోతే ఎవరైనా ట్రాఫిక్ నియమాలను పాటిస్తానని, హెల్మెట్ సీట్ బెల్ట్ ధరిస్తానని, తాగి వాహనం నడపకుండా ఉంటానని, నా ప్రాణాలను మరియు ఇతర ప్రాణాలను కాపాడుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నిర్వహిస్తున్నటువంటి ప్రజాపాలన ప్రగతి నివేదికలో భాగంగా ఈరోజు మనం చేపూరు క్రాస్ రోడ్లో ఈ రోడ్డు భద్రతా నియమాలు అరైవ్ అలైవ్ ప్రోగ్రాంలో భాగంగా మనం ఒక పోలీసు ఒక బొమ్మను అంటే కటౌట్స్ ఈ రోడ్డుపై NH-44 మనకు ఆర్మూర్ ప్రాంతంలో 2 హైవేలు ఉన్నాయి, NH-44, NH-63. ఈ NH-44 మీద విపరీతమైన యాక్సిడెంట్లు దాదాపుగా ఆర్మూర్ సబ్ డివిజన్లో 2024లో 116 యాక్సిడెంట్లు అయితే 2025లో 92 యాక్సిడెంట్లు అయినాయి. మనం కంటిన్యూస్గా అవేర్నెస్ కార్యక్రమాలు చేయడం వలన 116 నుంచి 92 అంటే దాదాపు 24 యాక్సిడెంట్లను తగ్గించడం జరిగింది. అలాగే 25 ప్రాణాలను కాపాడడం జరిగింది. మరి ఇంకా దీన్ని ప్రజలను భాగస్వామ్యం చేసి రోడ్డు భద్రతా నియమాలను వారిని పాటించేలాగా స్వచ్ఛందంగా వారిని ముందుకు వచ్చి హెల్మెట్ ధరించడం కానీ, సీట్ బెల్ట్ ధరించడం కానీ, డిఫెన్స్ డ్రైవింగ్ యొక్క ప్రాముఖ్యత మరి రోడ్డు భద్రతా నియమాలు సూచనలను పాటించే విధంగా ప్రతి గ్రామంలో గ్రామానికి అక్కడ ఉన్నటువంటి ఈ కొత్తగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, గ్రామ సర్పంచులు కానీ ఇతర ప్రజా ప్రతినిధులను భాగస్వాములు చేసుకుంటూ పోలీసు వారు అవేర్నెస్ కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. అందులో భాగంగా ఈరోజు మనం చేపూరు గ్రామ ఈ NH-44 మీద ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో భాగంగా మనం NH-44 మీద దాదాపుగా ఒక 10 బ్లాక్ స్పాట్స్ని ఐడెంటిఫై చేసి అక్కడ మన పోలీస్ బొమ్మలను ఏర్పాటు చేసి కొంత వేగ నిరోధం కలిగించే విధంగా, అంటే అక్కడ ఏదో ఉన్నది, మనం పోలీసు వారు ఉన్నారు అనే ఒక భ్రమ కల్పించి ఆ వేగాన్ని అతివేగంగా వెళ్లే వాహనాన్ని కొంత నిరోధించడం వాళ్ళమవుతామని ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా లైవ్ కొన్ని యాక్సిడెంట్ జరిగిన ఆ ప్లేసులలో డెమోస్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. దీనివల్ల మనం కొంతవరకు తగ్గించడం, ఇంకా మనం ప్రజలందరినీ ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి నెక్స్ట్ ఇయర్ ఇంకా తక్కువ యాక్సిడెంట్లు ప్రమాదరహిత ప్రాంతంగా చేయాలనే ఒక మా సంకల్పం. కొన్ని రోజులు చేసుకుంటూ వెళ్తే మనం ఈ రోజు కాకుండా రేపైనా మనం దానిలో సక్సెస్ అవుతామని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది.